అక్షయ రూపంలో అమ్మవారు అలా వేదవతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అందులో వ్రతానికి వచ్చిన ముత్తైదువులు వేదవతి గారు వచ్చి ఈ చీర అందుకుంటేనే వ్రతం పూర్తవుతుంది, ఆవిడేమో రావట్లేదు, ఎవరైనా వెళ్ళి పిలుచుకురండి అని చెప్తూ ఉంటారు. ఇటువంటి సమయంలో ఎవరు పిలిచినా రారు. అవును, ఆ దేవతే వచ్చి దిగొచ్చి పిలిచినా రాదు అని కిట్టు శ్రీకర్ చెప్తూ ఉండగా అందరూ కలిసి నా చెల్లెల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆవిడ చీర తీసుకోకపోతే వ్రతం అంతా వృధా అయిపోతుంది అని సుజాత అంటూ ఉంటుంది. అందులో వసంతతో నిహారిక అవని కానీ శ్రీకర్ కానీ ఎవరు వెళ్లి ప్రతిమలాడినా అత్తయ్య కిందికి రాదు, చీర తీసుకోదు కాబట్టి అవనికి బుద్ధొస్తుంది, అవనికి ఇలాంటివి ఇంకా ఇంకా జరగాలి అని నిహారిక వసంత ఇద్దరు మాట్లాడుకుంటూ సంతోషపడుతూ ఉండగా అంతలో అమ్మవారు వెళ్లి వాళ్ళ మాటలు విని చాలా కోపంగా నిహారిక చెంప మీద లాగిపెట్టి కొట్టి మాయమైపోతుంది. దాంతో నిహారిక ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగా ఏమైంది అని వసంత అడుగుతూ ఉండగా ఎవరో చెంప మీద కొట్టినట్టు అనిపిస్తుంది అని చెప్తూ ఉండగా ఇక్కడ ఎవరూ లేరు కదా, భ్రమపడినట్టున్నావు అని వసంత నవ్వుతూ ఉంటుంది. ఇక అమ్మవారు ఈసారి వసంత చెంప మీద కూడా లాగిపెట్టి కొట్టి మాయమైపోతారు. దాంతో వసంత కూడా ఆశ్చర్యపోతూ ఉండగా ఏమైంది అని నిహారిక అడుగుతూ ఉంటుంది. నా చెంప మీద కూడా ఎవరో కొట్టారు, అమ్మో ఏ గాలో దెయ్యమో ఉన్నట్టుంది, వెళ్ళిపోతాం పదా అని ఇద్దరు భయపడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అంతలో అమ్మవారు హాల్లో అందరూ ఉండగానే వాళ్ళ కళ్ళ ముందే వేదవతి రూమ్ లోకి వెళ్లి వేదవతిలో ప్రవేశించగా ఇక స్వయంగా అమ్మవారే వేదవతి రూపంలో కిందికి వస్తూ ఉండగా వేదవతి గారు రావట్లేదు, మీరు వెళ్లి ఎవరు పిలవట్లేదు, ఏదో ఒక నిర్ణయం తీసుకోండమ్మా అని పంతుగారు చెప్తూ ఉండగా మేము నిర్ణయం తీసుకున్నాం పంతుగారు, అత్తయ్య అవని దగ్గర నుంచి చీర తీసుకోకపోవడం మేం తీసుకోవడం అత్తయ్యని అవమానించినట్లు అవుతుంది, అందుకే అవనికి తిరిగి ఇచ్చేయాలి అనుకుంటున్నాం అని నిహారిక అనగానే ఇక మిగతా వాళ్ళందరూ కూడా మేము కూడా తిరిగి ఇచ్చేస్తాం అని అనడంతో అవని షాక్ అవుతూ ఉంటుంది. తీసుకో అవని అని ఇవ్వబోతూ ఉండగా శబాష్ మంచి నిర్ణయం తీసుకున్నారు అని కిట్టు అంటాడు. ఇలా చేయకూడదు, మీ అందరికీ పాపం తగులుతుంది అని పెద్దరాజు హెచ్చరిస్తూ ఉండగా ఏం కాదులే నువ్వు తీసుకోవని అని నిహారిక ఇవ్వబోతూ ఉండగా అంతలో వేదవతి అక్కడికి వచ్చి ఆగండి అని అంటూ ఇక వెంటనే అవని దగ్గరికి వచ్చి నవ్వుతూ అవని నాకు చీర పెట్టు అని కొంగు చాపుతూ ఉంటుంది. దాంతో అందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు. ఇక అవని చాలా సంతోషపడుతూ ఉండగా మీరు కూడా ఎవరు చీర తిరిగి ఇవ్వద్దు అని చెప్తూ ఉండగా అదిగా తద్దయ్య ఇందాక మీరే అని నిహారిక అంటుంటే ఇంకేం మాట్లాడొద్దు నిహారిక, ఇక ఆ విషయం వదిలేయండి అని చెప్పేసి అంటూ నువ్వు పెట్టమ్మా అని అడగగానే వెంటనే అవని చాలా సంతోషంగా వేదవతికి చీర పెట్టి ఆశీర్వాదం తీసుకోగానే వెంటనే వేదవతిలో ప్రవేశించిన అమ్మవారు అక్కడి నుంచి వెళ్లి మళ్ళీ అక్షయలో ప్రవేశిస్తుంది. అక్షయ ఉన్నట్టుండి కళ్ళు తెచ్చి అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయానేంటి అని అనుకుంటూ వెంటనే హాల్లోకి వెళ్తూ ఉంటుంది. అంతలో అవని నన్ను క్షమించి నా దగ్గర వాయినం తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అని చెప్తూ ఉండగా వేదవతి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అమ్మవారు నా మొర ఆలకించారు అని అక్షయ మనసులో అనుకుంటూ వారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక వేదవతి మాత్రం ఇదేంటి నేనంటే చీరను తీసుకున్నాను అని అంటూ ఉండగా ఈవిడికి ఏమైనా మెంటలా ఇలా బిహేవ్ చేస్తుంది అని నిహారిక అనుకుంటూ ఉంటుంది. ఇందాక నువ్వే వద్దన్నావు, మళ్ళీ నువ్వే కావాలని పెట్టించుకున్నావు, ఇప్పుడు మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి అని వసంత అడుగుతూ ఉంటుంది. నేను ఎందుకు ఇలా చేస్తాను, ఏమైంది, నాకు ఏమీ అర్థం కావట్లేదే అని వేదవతి అనుకుంటూ ఉండగా అందులో పంతుగారు అమ్మ వ్రతం పరిపూర్ణమైంది, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పేసి పంతుగారు వెళ్తూ ఉండగా వేదవతి గారు ఇక మేము బయలుదేరుతాము అని వచ్చిన ముత్తైదులు కూడా వెళ్ళబోతూ ఉండగా అమ్మ ఆగండి, క్లైమాక్స్ సీన్ ఒకటి మిగిలిపోయింది, అది కూడా చూసి ఆ తర్వాత వెళ్ళండి అని కిట్టు చెప్తూ ఉంటాడు. ఏంటది అని పెద్దరాజు అడగానే లెటర్ సీను, అవునత్తయ్య ముక్కుపుడక ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటో దాంట్లో రాశాను అన్నారు కదా, అదేంటో అందరి ముందు చెప్పండి అని నిహారిక కిట్టు అడుగుతుంటారు. అవునమ్మా తొందరగా చెప్పు, వ్రతం మొదలైన దగ్గర నుంచి నా ధ్యాస అంతా దాని మీద ఉంది అని వసంత కూడా అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో వేదవతి అందరి ముందు చదువుతాను ఉండండి అని చెప్పేసి వేదవతి అమ్మవారి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుని ఆ లెటర్ తీసుకుని వచ్చి అలా చదువుదామని ఓపెన్ చేసి చదవబోతూ ఉండగా పెద్ద గాలి వచ్చి వేదవతి చేతిలో ఉన్న ఆ లెటర్ ఎగురుకుంటూ వెళ్లి దీపం మీద పడి మంట అంటుకొని తగలబడిపోతూ ఉంటుంది. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా అయ్యో ఇదేంటి ఇలా జరిగింది అని కిట్టు అంటూ ఉండగా దాంట్లో ఏదో తప్పు ఉంది అందుకే అలా జరిగింది అని పెద్దరాజు అంటూ ఉండగా కాలితే కాలింది, అందులో ఏముందో మీరు చెప్పండి అత్తయ్య గారు అని నిహారిక అడుగుతూ ఉంటుంది. ఆ విషయం చెప్పడానికి ఇది సరైన సమయం కాదు అనిపిస్తుంది అని చెప్పేసి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దాంతో కిట్టు అమ్మా ఇక్కడ ఏం లేదు వెళ్ళిపోండి అని చెప్పడంతో అక్కడికి వచ్చిన ముత్తైదులందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అంతలో సుజాత కూడా వెళ్ళటానికి అవనిని హక్ చేసుకుంటూ ఉండగా ఏదో పెద్ద రహస్యం ఉంది, అదేంటో ఛేదించాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఊరి పరిస్థితి మరీ దారుణంగా అయిపోవడంతో ఊరి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వేదవతి గారికి మన ఊరి పరిస్థితి గురించి చెప్పాం, అయినా సరే ఆవిడ ఇంతవరకు రాలేదు, ఒకసారి వేదవతి గారికి ఫోన్ చేసి ఎప్పుడు వస్తారో అడగండి అని చెప్పడంతో ఆ ఊరి పెద్ద మనిషి వేదవతికి ఫోన్ చేస్తూ ఉంటాడు. మరోవైపు వేదవతి ఒక్కతే కూర్చొని ప్రభావతి అన్న మాటలు తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో ఫోన్ రావడంతో నానమ్మ నీకు ఫోన్ వచ్చింది అని ఫోన్ తీసుకెళ్లి సౌరి ఇవ్వగానే వెంటనే వేదవతి హలో
అని పలకరిస్తూ ఉంటుంది. నేనమ్మా పరంధామిని. రోజు రోజుకి ఊరు పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుందమ్మా. కఠినమైన గడ్డు పరిస్థితి వచ్చిందమ్మా. మీ రాక కోసం ఊరంతా ఎదురు చూస్తుందమ్మా. మీరు మాటిచ్చారు. ముక్కు పుడకని ధరించి ప్రసాదం తయారు చేసి ఇస్తానన్నారు. ఏర్పాట్లు మేము చేసుకుంటామమ్మా. ఒక్క పూట వచ్చి వెళ్ళండమ్మా అని అడుగుతుంటాడు. పని చేయండి, రేపు మీరే ఇక్కడికి రండి అని వేదవతి పిలుస్తూ ఉండగా ఎందుకమ్మా అని అడగానే ప్రస్తుతం మా ఇంటి పరిస్థితులు బాలేదు. మీరు వస్తే నా ఇంట్లోనే అమ్మవారి ముందు ప్రసాదం తయారు చేసి మీ చేతికిస్తాను. ఇక్కడే అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాను. దానిని మీరు తీసుకెళ్లి పొలాల్లో చల్లుకోండి, ఏమంటారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. సరేనమ్మా, మీరు చెప్పిన విధంగానే చేస్తాం. ఎలా అయితే ఏముంది, మీ చేతుల మీదుగా తయారు చేస్తున్న ప్రసాదం మాకు కావాలి. బయలుదేరి వస్తామమ్మా అని ఫోన్ పెట్టేసి వేదవతి గారు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రసాదం తయారు చేసి ఇస్తారంట, మనమే అక్కడికి వెళ్ళాలి అని పరంధామయ్య ఊరి వాళ్ళకి చెప్తూ ఉంటాడు. మరోవైపు శేఖర్ మనమే ఊరికి వెళ్లే వాళ్ళం కదమ్మా, అలా ఎందుకు చెప్పావు అని అడుగుతూ ఉంటాడు. అలా చెప్పారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని నిహారిక అంటుంది. ఇప్పటి వరకు ఇక్కడ ప్రసాదం తయారు చేసి అక్కడికి ఎప్పుడు పంపించలేదు కదా అత్తయ్య. ఊర్లోని గుడి దగ్గర చేయటం వేరు, మన ఇంటి దగ్గర చేయటం వేరు కదా అని అవని అడుగుతుండగా అక్కడ మహిమ వేరు కదా నానమ్మా అని అక్షయ కూడా అడుగుతుంటుంది. అమ్మవారు ఏ రూపంలో ఉన్నా ఏ పదార్థంతో చేసినా ఒకటే అన్నావు కదా, మరి ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఏ రకంగా కొలిచినా అమ్మవారి విగ్రహానికైనా మహిమలు ఉంటాయని ఉపన్యాసం ఇచ్చావు కదా అని వేదవతి ప్రశ్నిస్తుండగా అప్పుడు కూతుర్ని వెనకేసుకురావడానికి అలా మాట్లాడింది ఏంటి అని నిహారిక అంటుంది. మీరు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నట్టుగా ఉంది అని పెద్దరాజు అంటూ ఉండగా అమ్మా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఏదో కారణం ఉంది అనిపిస్తుంది, అదేంటో చెప్పమ్మా అని వసంత అడుగుతుండగా అక్కడికి ఎలా వెళ్ళగలుగుతాను? మీలాంటి జాతకం గల మనవరాలు వచ్చింది కదా, మీ మనవరాలతో ఎందుకు ప్రసాదం చేయించట్లేదు అని అడుగుతారు. దానికి నేను సమాధానం చెప్పాలి. వారి ప్రశ్నలకు నేను తలదించుకొని నిలబడాలా? సమాధానం చెప్పలేక సతమతం అవ్వాలా? ముఖ్య కారణం ఏంటంటే ఇదిగో అక్షయ్తో ప్రసాదం చేయించడం నాకు ఇష్టం లేదు అని వేదవతి అనగానే వెంటనే అక్షయ అవని షాక్ అవుతూ ఉంటారు. ప్రసాదం అనేది పవిత్రమైంది, ప్రసాదాన్ని అపవిత్రం చేయలేము, అందుకే వాళ్ళని రమ్మన్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. నా కూతురు ముట్టుకుంటే అపవిత్రం ఎలా అవుతుంది అత్తయ్య అని అవని అడుగుతుంటుంది. ఇది నా కూతురుది ఒకే జాతకం అమ్మా, నువ్వు ముట్టుకుంటే అపవిత్రం కాంది, అక్షయ్ ముట్టుకుంటే ఎందుకు అపవిత్రం అవుతుంది? పూజ గదిలోకి వెళ్ళగలిగే అర్హత ఉన్న నాకు ఎందుకు చేయకూడదు అత్తయ్య? ఎందుకు ప్రతిసారి అవమానించి మాట్లాడుతున్నారు? మనసులో ఏం విషయం ఉందో బయటకు కక్కమ్మా అని అవని శేఖర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. వెంటనే వేదవతి శేఖర్ నువ్వు తల్లితో మాట్లాడుతున్నావు అన్న విషయం మర్చిపోకు, నేనేం చేసినా అది నీ మంచి కోసమే అని వేదవతి అరుస్తూ ఉంటుంది. రోజు నా భార్యని నీ మాటలతో నీ ప్రవర్తనతో వేధిస్తున్నావు, అది నాకు మంచి ఎలా అవుతుందమ్మా అని శేఖర్ అడుగుతుండగా అది నీకు అర్థం కాదు, భవిష్యత్తులో అర్థమవుతుంది అని వేదవతి అంటూ ఉండగా వర్తమానం సరిగ్గా లేదు, ఇక భవిష్యత్తు ఎలా ఉంటే ఏంటమ్మా అని శేఖర్ అడుగుతుండగా గ్రాని మీ నుంచి నేను చాలా నేర్చుకోవచ్చాను. మీ ఇంటికి వచ్చాను, నేను వచ్చిన రోజు నుంచి గమనిస్తున్నాను మీ బిహేవియర్ విచిత్రంగా ఇబ్బందిగా ఉన్నాయి అని చింటూ అంటూ ఉండగా గ్రానీని అడిగే అంతటి వాడువా నువ్వు? నీ లిమిట్స్ లో నువ్వు ఉంటే బాగుంటుంది అని శౌర్య అరుస్తూ ఉంటుంది. నాతో మీరేం చేయించుకోపోయినా పర్వాలేదు నానమ్మా, నేనేమీ బాధపడను. ఎందుకు నాతో ఏం చేయించకూడదు అనుకుంటున్నారో అదొకటి చెప్పండి చాలు, అందులో తప్పేదైనా ఉంటే తెలుసుకుంటా, సరిదిద్దుకుంటాను అని అక్షయ అడుగుతుండగా నువ్వు మా పాలిట వరను కాదు శనివి అని వేదవతి అనగానే ఇక మరోసారి అక్షయ వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. అందుకే వద్దు అనుకుంటున్నాను అని వేదవతి అరుస్తూ ఉంటుంది. అంతలో ప్రసాదరావు వచ్చి వేద అని పెద్దగా అరుస్తూ రేపు అక్షయ్తోనే ప్రసాదం చేయిస్తాం, రేపు రైతుల సమక్షంలో అక్షయ్ అనే ప్రసాదం తయారు చేస్తుంది, ఇక ఈ విషయం గురించి వాదనలో ప్రతివాదనలో ఏమీ వద్దు అని ప్రసాదరావు గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో వేదవతి షాక్ అయిపోతూ అది కాదండి అని వేదవతి అంటూ ఉండగా నువ్వు ఇంకేం మాట్లాడద్దు, ఇలా రా, చెప్పింది నీకే, ఇలా రా అని ప్రసాదరావు అరుస్తూ ఉంటాడు. దాంతో వేదవతి సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఇక ప్రసాదరావు నేను అన్నదే అమలు జరుగుతుంది, అమ్మ అవని ప్రసాదం తయారు చేయడానికి అన్ని సిద్ధం చేయమ్మా అని చెప్పేసి ప్రసాదరావు లోపలికి వెళ్తూ ఉంటాడు. ఈ మధ్య మావిలో సెకండ్ షో ని చూస్తున్నాను అని పెద్దరాజు సంతోషపడుతూ ఉండగా ఆ అమ్మవారే నీ తాతయ్య నోటి వెంట అలా పలికించారు తల్లి అని అవని అక్షయను ముద్దు పెట్టుకుంటూ సంతోషపడుతూ ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు, అత్తయ్య ఒప్పుకోదవని అని నిహారిక అంటది. అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చింటూ అంటాడు. అమ్మవారి కృప ఉంటే ఎవరూ అడ్డుపడలేరు అని శేఖర్ అంటూ ఉంటాడు.